హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. మనం పోయిన లాస్ట్ వీడియోలో పార్ట్ 2 వీడియోలో మల్టిపుల్ యాంగిల్స్ ఇంకా సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈ మల్టిపుల్ యాంగిల్స్ ఇంకా సబ్ మల్టిపుల్ యాంగిల్స్లో మనం sin 3a, అలానే cos 3a, tan 3a అట్లా కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ని డెరైవ్ చేయడం జరిగింది. అలానే డెరైవ్ చేసిన ఫార్ములాస్ని ఎలా ఉపయోగిస్తారో వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ వీడియో కనుక మిస్ కనుక అయ్యారు అని చెప్పంటే నాగేశ్వర్ మ్యాథ్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని, లేదని చెప్పంటే మీరు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి కిందనే నాగేశ్వర్ మ్యాథ్ అని చెప్పి మీకు లింక్ ఉంటుంది. సో దాని మీద కనుక క్లిక్ చేస్తే మీకు నాగేశ్వర్ మ్యాథ్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత మీరు ప్లేలిస్ట్లో అక్కడ ట్రిగ్నామెట్రీ పార్ట్ హియర్, సో ట్రిగోనోమెట్రీ పార్ట్ హియర్ అని చెప్పి మీకు ఉంటుందన్నమాట ప్లేలిస్ట్. సో ఆ ప్లేలిస్ట్ కనుక మీరు ఓపెన్ చేసుకుంటే ఈ మల్టిపుల్ యాంగిల్స్, కంపౌండ్ యాంగిల్స్, ట్రాన్స్ఫర్మేషన్స్ ఇలా మీకు ఏ టాపిక్ కావాలి ఐపీ సంబంధించి అని చెప్పంటే దాంట్లో పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్ 1 కానీ 2 కానీ 3 కానీ 4. సో ఆ పార్ట్కి తగ్గ వీడియో అంటే మీరు పార్ట్ 1 వీడియో ఓపెన్ చేస్తే మీకు స్టార్టింగ్లోనే నేను చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాము ఏంటి అని. సో దాన్ని బట్టి మీరు ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఇది మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసింది. సో ఈ వీడియోలో లాస్ట్ వీడియోలో నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ స్టాండర్డ్ రిజల్ట్స్ చెప్పాను. సో ఈ స్టాండర్డ్ రిజల్ట్స్ని మనం ఎలా యూజ్ చేస్తాము, వాటి మీద సమ్స్ ఎలా అడుగుతారో అవన్నీ కూడా చెప్పాను. సో ఈ వీడియోలో ఇంకా ఎక్స్ట్రా స్టాండర్డ్ రిజల్ట్స్ మనకి కావాలి, అవన్నీ మనం నేర్చుకుందాం అనమాట. సో మన ఈ వీడియోలో వచ్చేటప్పటికి ఫస్ట్ స్టాండర్డ్ రిజల్ట్. సో ఈ స్టాండర్డ్ రిజల్ట్స్ అంటే ఏమీ లేదు, ఇది ఒక ఫార్ములా కింద కాకుండా ఒక సమ్ కింద గుర్తుంచుకోవాలి. సపోజ్ ఇఫ్ ఆల్ఫా అనేది ఒక యాంగిల్, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 60 degrees, లేదంటే 120 degrees, 240 degrees, నెక్స్ట్ 300 degrees. ఈ యాంగిల్స్లో కనుక ఆల్ఫా వాల్యూ కానీ, తీటా వాల్యూ కానీ, బీటా వాల్యూ కానీ, ఏదైనా వాల్యూ కానివ్వండి, ఏదైనా వాల్యూ కనుక ఉంది అని చెప్పంటే మనకి sin theta into sin alpha minus theta into sin alpha plus theta is equal to 1/4 times of sin 3 theta అనమాట. సో ఈ యొక్క ఫార్ములా మీద మనకి n నెంబర్ ఆఫ్ సమ్స్ మనకి అడగడం జరుగుతుంది. సో ఈ సమ్స్ని మనం చాలా ఈజీగా అని చెప్పి థింక్ చేసుకుంటాం, కానీ ఈ సమ్స్కి మనం ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. ఈ సమ్స్ మనకి అంత ఈజీగా అడగరు, అంత ఈజీగా అడగరు, అంత టఫ్గా కూడా అడగడం జరగదు. సో ఇటువంటి సమ్స్ మీద మనం కొంచెం ఎక్కువగా ధ్యాస పెట్టాలన్నమాట. సో మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్లో మనకి ఇటువంటి కేటగిరీ ఉన్న సమ్స్ ఎక్కువగా అడగడం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు మనకి sin theta ఇంటూ sin 120 మైనస్ theta ఇంటూ sin ఆల్ఫా ప్లస్ theta ఈజ్ ఈక్వల్ టు 1/4 టైమ్స్ ఆఫ్ sin theta, sin 3 theta అని చెప్పి ఇచ్చారు. ఫైన్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా అన్నారు అనుకోండి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేస్తాం, 120 అని రాస్తాం, ఎందుకంటే ఇక్కడ ఆల్ఫా మైనస్ థీటా, ఆల్ఫా ప్లస్ థీటా, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 120 అని చెప్పి రాయడం జరుగుతుంది. సో ఇటువంటి చిన్న చిన్న పాయింట్స్కి మనం ఇట్లా ఈజీగా రాసేసుకుంటాం. సపోజ్ ఇప్పుడు వాళ్ళు మనకి దీన్ని ఒక సమ్ కింద ఇచ్చారనుకోండి, sin theta ఇంటూ sin 120ని మనం π/6 అంటే మనకి ఎంత, π/6 అంటే మనకి 180/6, ఇది 30. సో π/3 అంటే మనకి 60 అవుతుంది. సో ఇక్కడ 60 మైనస్ తీటా ఇంటూ sin 60 ప్లస్ తీటా ఇలా ఇచ్చారనుకోండి, అప్పుడు దీన్ని మనం ఏం రాస్తాం, అలానే sin తీటా ఇంటూ sin 120 మైనస్ తీటా ఇంటూ sin 120 ప్లస్ తీటా ఇలా ఇచ్చారు. సో వీటన్నిటికీ సేమ్ ఆన్సర్ ఏంటంటే 1/4 టైమ్స్ ఆఫ్ sin 3 తీటానే. కానీ వీటన్నిటికీ సేమ్ ఆన్సరా, డిఫరెంట్ ఆన్సర్ కూడా రావచ్చు కదా అని చెప్పి మనం కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో అందుకని చెప్పి ఇటువంటి కేసెస్ ఉన్న ప్రాబ్లమ్స్ని మనం ఎక్కువగా గుర్తుంచుకోవాలి అని చెప్పి నేను చెప్తున్నాను. సో ఇక్కడ ఇటువంటి సమ్స్ మీద ఒక ఎగ్జాంపుల్ ఏంటని చెప్పంటే మనకి ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే sin theta ఇంటూ sin 30 degrees ఇంటూ sin 210 degrees ఈజ్ ఈక్వల్ టు డాష్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో దీని ఆన్సర్ ఏమీ లేదు, మనకి 1/4 టైమ్స్ ఆఫ్ sin 3 theta. సో దీని ఆన్సర్ 1/4 టైమ్స్ ఆఫ్ sin 3 theta అని చెప్పి మీరు ఎలా చెప్పారని మీ అందరికీ డౌట్ రావచ్చు. సో ఇక్కడ నేను ఇట్లా స్టాండర్డ్ ఫామ్ కింద తీసుకున్నాను, sin theta ఇంటూ sin
ఇక్కడ 120 minus 90 times of sin 120 plus 90 is equal to మనకి ఏమొస్తుందని చెప్పంటే sin theta into sin 30 120 minus 90 sin 30 into sin 120 plus 90 210. సో ఇప్పుడు ఇక్కడ theta వాల్యూ అంతా 90. సో sin 3 theta 1/4 times of sin 3 into 90. సో 9 3s are 27. సో 1/4 times of 27 అని చెప్పంటే మనకి మైనస్ కాస్ 90 అవుతుంది. సో మైనస్ కాస్ 90 అంటే మనకి కాస్ 90 జీరో. సో కాస్ 90 మనకి జీరో కాబట్టి మైనస్ జీరో. సో ఈ మొత్తం వాల్యూ మనకి జీరో అయిపోతుంది. సో ఈ మొత్తం సమ్కి వాల్యూ ఎంత అని చెప్పంటే జీరో అని చెప్పడం జరుగుతుంది. సో ఈ కేసు మీరు కరెక్ట్గా కనుక అబ్జర్వ్ చేస్తే ఈ ఫార్ములా ఉంది, ఈ పలానా కేసులో ఈ యొక్క ఫార్ములా అనేది దాగుంది. సో ఇటువంటి కేసెస్ మీరు గుర్తుంచుకుంటే ఇట్లా ఈజీగా ఆన్సర్స్ రాసుకోవచ్చు. లేదు అని చెప్పంటే సైన్ తీటా సైన్ 30 ఇచ్చారు, సైన్ 210 ఇచ్చారు. సో మనకి ఇక్కడ సైన్ తీటా ఉంది. సో తీటా వాల్యూ మనకు తెలియదు అంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ తీటా వాల్యూ ఏంటి మనకి 90. ఇట్లా మీరు ఈ ఫార్ములా అప్లై చేస్తే మీకు తీటా 90 అని తెలిసింది. తెలియలేదంటే ఇక్కడ ఉట్టి తీటానే ఉంది, ఇక్కడ తీటా ఉంది, ఇక్కడ అన్నోన్ వాల్యూ తీటా, ఇక్కడ 30, ఇక్కడ 210 అన్నోన్ వాల్యూ ఇచ్చారు. మనం ఏం చేయాలి? అలా డిఫరెంట్గా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది స్టాండర్డ్ రిజల్ట్స్ ఇట్లా మనకు ఉపయోగపడతాయి. సో మనకి సెకండ్ స్టాండర్డ్ రిజల్ట్ వచ్చేటప్పటికి కాస్ తీటా ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ తీటా ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ తీటా దట్ ఈస్ ఈక్వల్ టు 1/4 times of cos 3 theta. సో అక్కడ దీనికి ఏంటంటే జస్ట్ సైన్, ఇక్కడ కాస్ అక్కడ సైన్ అంతే. నెక్స్ట్ ఇట్లానే టాన్ తీటా ఇంటూ టాన్ ఆల్ఫా మైనస్ తీటా ఇంటూ టాన్ ఆల్ఫా ప్లస్ తీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ 3 theta. ఇది ఒక వాల్యూ వేర్ 3 theta ఈజ్ నాట్ ఈక్వల్ టు 2n ప్లస్ 1 times of π/2. సో మనకి టాన్ 90. సో టాన్ 90 అంటే మనకి సైన్ 90 బై కాస్ 90. సో మనకి సైన్ 90 అనేది మనకి 1, కాస్ 90 0. సో ఇది మనకి అన్డిఫైన్డ్ అంటే నాట్ డిఫైన్డ్ వాల్యూ. సో అందుకని π/2 రేంజ్ దగ్గర ఈ 3 theta అనే వాల్యూ ఉండదు అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. సింబాలికల్గా మనకి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇట్లానే ఫోర్త్ ఇది వచ్చేటప్పటికి కాట్ తీటా ఇంటూ కాట్ ఆల్ఫా మైనస్ తీటా ఇంటూ కాట్ ఆల్ఫా ప్లస్ 3 theta ఈజ్ ఈక్వల్ టు కాట్ 3 theta. ఇది మనకి వాల్యూ అనమాట. సిమిలర్గా ఇలానే టాన్, ఇక్కడ ఆపోజిట్ వాల్యూస్ వస్తాయి మనకి. టాన్ తీటా ఇంటూ టాన్, ఇక్కడ ఆల్ఫా మైనస్ తీటా, ఇక్కడ తీటా మైనస్ ఆల్ఫా ఇంటూ టాన్ తీటా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3 tan 3 theta. సో ఈ విధంగా మనం కొన్ని స్టాండర్డ్ రిజల్ట్స్ని గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు మనకి x ఈజ్ ఈక్వల్ టు కాట్ 6 degrees ఇంటూ కాట్ 42 degrees. అలానే y ఈజ్ ఈక్వల్ టు tan 66 degrees ఇంటూ tan 78 degrees. వాళ్ళు దెన్ y బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి అడిగారు అనమాట. సో ఇప్పుడు y బై ఎక్స్, సో y బై ఎక్స్ అంటే ఇప్పుడు మనకి ఎక్స్ వచ్చేటప్పటికి కాట్ 6 కాట్ 42, y వచ్చేటప్పటికి tan 66 tan 78. వాళ్ళు ఇక్కడ మనకి ఈ వాల్యూ అడుగుతున్నారు. సో ఈ వాల్యూని మనం ఎలా చేయాలి ఏంటి అని చెప్పి మనకి డౌట్ వస్తుంది. సో మనం ఫస్ట్ ఏం చేయాలి అని చెప్పంటే y బై ఎక్స్ రాసుకోవాలి. సో y బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు y వాల్యూ ఎంత మనకి tan 66 ఇంటూ tan 78 degrees డివైడెడ్ బై కాట్ 6 degrees ఇంటూ కాట్ 42 degrees. సో మనకి tan తీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాట్ తీటా. సో కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 బై tan తీటా కదా. సో ఇక్కడ దీన్ని మనం tan 66 degrees టైమ్స్ ఆఫ్ tan 78 degrees డివైడెడ్ బై 1 బై tan 6 degrees ఇంటూ 1 బై tan 42 degrees రాసుకున్నాను. సో మీరు కనుక ఇక్కడ కరెక్ట్గా కనుక చూస్తే ఇక్కడ నేను ఇట్లా రాసుకున్నాను కదా వాల్యూస్, ఇవన్నీ మనకి y బై ఎక్స్ ఇప్పుడు ఏమవుతుంది అని చెప్పంటే ఈ పై అంటే న్యూమరేటర్కి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు మనకి ఫస్ట్ tan 6 degrees ఇంటూ tan 42 degrees ఇంటూ tan 66 degrees ఇంటూ tan 78 degrees అయిపోతుంది. సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఇందాక నేను చెప్పాను ఫార్ములా ఏంటి అని చెప్పంటే tan తీటా ఇంటూ tan ఆల్ఫా మైనస్ తీటా, నెక్స్ట్ వచ్చేటప్పటికి
tan alpha minus theta into tan alpha plus theta is equal to మనకేంటి tan 3 theta అని చెప్పడం జరిగింది. సో ఇట్లా మనకి వాల్యూస్ వచ్చినాయి. ఇక్కడ ఆల్ఫా ఏంటి, థీటా ఏంటి, ఇవన్నీ మనం చూసుకోవాలి ఫస్ట్ థింగ్. సో ఇక్కడ మీరు కనుక చూసుకున్నారు అని చెప్పంటే, సపోజ్ ఇక్కడ థీటా వాల్యూ 6 degrees అనుకుందాం. థీటా వాల్యూ 6 degrees అయితే మనకి ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ ఆల్ఫా మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 42. సో ఇక్కడ థీటా 6 మనకి, సో ఆల్ఫా మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 42, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 48 అవుతుంది. సో ఈ కండిషన్ ఇక్కడ సాటిస్ఫై అవుతుందో లేదో చూసుకోవాలి. ఇక్కడ ఆల్ఫా ప్లస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 66, ఆల్ఫా వాల్యూ ఎంత మనకి 48. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 66 మైనస్ 48. సో ఇక్కడ మనకి కండిషన్ సాటిస్ఫై అవ్వడం లేదు. సో ఇక్కడ మనకి 66 మైనస్ 48 అని చెప్పంటే 66 లోంచి 48 తీస్తే 16 మైనస్ 8 8, ఇక్కడ 5 మైనస్ 4 1. సో మన 18 వస్తుంది. మనకి ఎంత రావాలి, ఆల్ఫా వాల్యూ 6 రావాలి. సో అట్లా మనం చెక్ చేసుకొని మనం కనుక చేసాము అని చెప్పంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇట్లా పలానా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి. సో మనకి ఫార్ములాస్ ఉన్నాయి. tan 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా, అలానే కాట్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు tan థీటా. ఇలా మనకి ఫార్ములాస్ అనేటివి ఇవ్వడం జరిగినాయి మనకి చాలా. సో అట్లా కనుక మనం కన్వర్ట్ కనుక చేసుకున్నాము అని చెప్పంటే మనకి ఈజీ వేలో మనకి సమ్స్ అనేది సాల్వ్ అయిపోతాయి. సో ఎట్ లాస్ట్ మనం ఆ వేలో కనుక సమ్స్ కనుక సాల్వ్ కనుక చేసుకున్నాము అని చెప్పంటే మనకి ఎట్ లాస్ట్ tan 6 degrees ఇంటూ tan 54 degrees ఇంటూ tan 66 degrees ఇంటూ tan 18 degrees ఇంటూ tan 42 degrees ఇంటూ tan 78 degrees హోల్ డివైడెడ్ బై మనం tan 54 degrees ఇంటూ tan 18 degrees. సో ఇప్పుడు మీరు కనుక చూసుకున్నారు అని చెప్పంటే ఈ మొత్తం వాల్యూ వచ్చేటప్పటికి మనకి 1 అయిపోతుంది. ఎట్లా 1 అవుతుందని చెప్పంటే ఇక్కడ tan 54 tan 18, ఇక్కడ tan ఆల్ఫా మైనస్ థీటా, tan ఆల్ఫా ప్లస్ థీటా, ఇది వచ్చేట tan 3 theta అయిపోతుంది. ఇక్కడ కూడా tan 3 theta అయిపోతుంది. సో థీటా వాల్యూస్ అన్ని మనం మెర్జ్ చేసుకొని కనుక చేసాము అని చెప్పంటే మనకి థీటా వాల్యూ 54 ఒక దానిలో వస్తుంది, ఇంకో దానిలో ఏమో థీటా వాల్యూ 18 degrees, ఇట్లా అంటే tan 54 tan 18 వస్తుంది. సో ఇది మీరు ఒకసారి ట్రై చేసుకోవచ్చు కావాలి అంటే. సో ఇది ఆల్రెడీ నేను లైవ్గా ప్రూవ్ చేశాను ఆల్రెడీ. ఇది కావాలంటే మీరు దాన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో నన్ను అడిగితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో మనకి నెక్స్ట్ వచ్చే స్టాండర్డ్ రిజల్ట్స్లో అత్యవసరమైన రిజల్ట్ ఏంటయా అని చెప్పంటే ఈ రిజల్టే. సో ఇఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 60 degrees, దెన్ సైన్ స్క్వేర్ a ప్లస్ సైన్ స్క్వేర్ b ప్లస్ సైన్ a ఇంటూ సైన్ b ఈజ్ ఈక్వల్ టు 3/4. అలానే కాస్ స్క్వేర్ a ప్లస్ కాస్ స్క్వేర్ b మైనస్ కాస్ a ఇంటూ కాస్ b ఈజ్ ఈక్వల్ టు 3/4. ఈ రెండు మనం గుర్తుంచుకోవాలి. అలానే ఇఫ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 60 degrees, దెన్ సైన్ స్క్వేర్ a ప్లస్ సైన్ స్క్వేర్ b మైనస్ సైన్ a టైమ్స్ ఆఫ్ సైన్ b ఈజ్ ఈక్వల్ టు 3/4. అలానే కాస్ స్క్వేర్ a ప్లస్ కాస్ స్క్వేర్ b మైనస్ కాస్ a ఇంటూ కాస్ b ఈజ్ ఈక్వల్ టు 3/4. సో ఈ ఫార్ములాస్ ఎందుకు, ఇవన్నీ దేనికి పనిచేస్తాయండి, ఏంది అవసరమా ఇప్పుడు ఈ ఫార్ములాస్ ఇవన్నీ అని అంటే, ఈ ఫార్ములాస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పంటే ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకొని మనకి చాలా వాల్యూస్ వస్తాయి. సో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పగలను అని చెప్పంటే, ఈ యొక్క సమ్స్ మీద మనకి ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మనకి a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 60 degrees అంటే మనకి 10 ప్లస్ 50, 20 ప్లస్ 40, అలానే 30 ప్లస్ 30, అలానే 40 ప్లస్ 20, 50 ప్లస్ 10, ఇవి మనకి పాసిబుల్ కేసెస్. అలానే ఇంకా 24 ప్లస్ 24 కదా, 60 రావాలి అని చెప్పంటే మనకి 36. సో 24 ప్లస్ 36, సో నెక్స్ట్ 36 ప్లస్ 24, అలా డిఫరెంట్ పాసిబుల్లో ఉన్న కేసెస్ అడుగుతారు మనకి a ప్లస్ b వాల్యూ 60 రావడానికి. సో ఇట్లా డిఫరెంట్గా మనల్ని అడిగినప్పుడు
ఈ వాల్యూస్ అన్ని మనకు తెలియకపోవచ్చు. ఇప్పుడు సపోజ్ 30 + 30 అంటే sin 30 వాల్యూ మనం 1/2 అని చెప్పి రాసుకుంటాం. ఇంకా మిగతా ఏ వాల్యూస్ ఇచ్చినా కానీ మనం ప్రొవైడ్ చేయలేం. దాని వాల్యూస్ మనకి ఇవ్వలేదు, తెలియదు మనకి. సో అందుకని చెప్పి ఇటువంటి ఫార్ములాస్ని మనం గుర్తుంచుకోవాలి. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో ఇంకా మరిన్ని స్టాండర్డ్ రిజల్ట్స్ మనకి ఈ మల్టిపుల్ యాంగిల్స్ ఇంకా సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అనే టాపిక్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని మనం డీటెయిల్డ్గా ఈ వీడియోలో వచ్చే నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కిందన్న లైక్ బటన్ ప్రెస్ చేసి పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో మా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.